దోర్నాల మండలంలో దారుణం చోటు చేసుకుంది. చిన్నారులట్ల సమీపంలో 2 ఏళ్ల పసిపాపపై చిరుతపులి దాడి చేసిన ఘటన స్థానికుల్లో భయాందోళన నెలకొంది. చిన్నారుట్ల గిరిజన గూడెంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు చెప్పారు. ఆరు బయట నిద్రిస్తున్న చిన్నారి అంజమ్మను చిరుతపులి మెడపట్టుకుని ఎత్తుకెళ్లిందని తెలిపారు. ఒక్కసారిగా ఆ దృశ్యం చూసిన చెంచు గిరిజనులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పాప తండ్రి అంజయ్య చిరుతను వెంబడించి కేకలు వేయడంతో భయపడి చిరుతపులి పాపను చెట్ల పొదల్లో వదిలి పారిపోయిందని తండ్రి అంజయ్య చెప్పాడు. తీవ్ర గాయాలతో ఉన్న పాపను హుటాహుటీన సున్నిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై గిరిజనులు అటవీ శాఖ అధికారుల మధ్య వాగ్వాదం చెలరేగింది. తమ ప్రాణాలకు రక్షణ కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ గిరిజనులు ధర్నా చేపట్టారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఏ టైంలో వచ్చిందేమో మాకు నా దృష్టికి రాలేదు. 10 గంటలకు వచ్చిందంటే వచ్చాను. వచ్చిన తర్వాత మీరు ఏ ప్లేస్ మీద వచ్చారంటే పాపెట్టు ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో దారుణం చోటు చేసుకుంది. చిన్నారుట్ల సమీపంలో 2 ఏళ్ల పసిపాపపై చిరుతపులి దాడి చేసిన ఘటన స్థానికుల్లో భయాందోళన నెలకొంది. చిన్నారుట్ల గిరిజన గూడెంలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు చెప్పారు. ఆరు బయట నిద్రిస్తున్న చిన్నారి అంజమ్మను చిరుతపులి మెడపట్టుకుని ఎత్తుకెళ్లిందని తెలిపారు. ఒక్కసారిగా దృశ్యం చూసిన చెంచు గిరిజనులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పాప తండ్రి అంజయ్య చిరుతను వెంబడించి కేకలు వేయడంతో భయపడి చిరుతపులి పాపను చెట్ల పొదల్లో వదిలి పారిపోయిందని తండ్రి అంజయ్య చెప్పాడు. తీవ్ర గాయాలతో ఉన్న పాపను హుటాహుటీన సున్నిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించినట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై గిరిజనులు అటవీ శాఖ అధికారుల మధ్య వాగ్వాదం చెలరేగింది. తమ ప్రాణాలకు రక్షణ కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ గిరిజనులు ధర్నా చేపట్టారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి తమకు రక్షణ కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ రావు అందిస్తారు. గుడ్ ఈవినింగ్ సియా. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్నారుట్ల గిరిజన తండాలో బుధవారం రాత్రి అయితే భయానక ఘటన అయితే చోటు చేసుకుంది. అదే ప్రాంతానికి చెందిన కుడుముల అంజయ్య రాజేశ్వరి దంపతుల 3 సంవత్సరాల చిన్నారితో కలిసి నిద్రిస్తున్న సమయంలో చిరుతపులి వచ్చి పాప తలను గట్టిగా పట్టుకొని లాక్కెళ్లే ప్రయత్నం చేయగా మెలకువతో ఉన్న తండ్రి ఆంజనేయులు పెద్దగా కేకలు వేయించు పులిని వెంబడించగా భయంతో పాపను వదిలి పారిపోయింది. అదే సమయంలో బంధువులు అందరు చుట్టుపక్కల వారు లేచొచ్చి పాపను గాయాలైన పాపను హుటాహుటిన సున్నిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అయితే వైద్యం అందించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది, ప్రమాదం ఏం లేదు. కానీ ఆ గిరిజన తండా చెందిన గ్రామస్తులు అయితే ఇది ఇలా 2-3 సార్లు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఆ అటవీ శాఖ అధికారులకు ఎన్నోసార్లు మేము పలుమార్లు విన్నవించుకున్నప్పటికీ మా గోడును పట్టించుకోవట్లేదు. ఇదో ఈ వారం రోజుల క్రితం నుంచి ఆవులు మేకలు కోళ్లను ఎత్తుకెళ్తున్నప్పటికీ మేము సమాచారం ఇచ్చిన ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని పట్టించుకోవట్లేదంటూ వాళ్ళైతే ఈ రోజు ఉదయం శ్రీశైలం ఘాట్ రోడ్ లోని సున్నిపేట దగ్గర రోడ్డుపై బైఠాయించి నిరసన అయితే వ్యక్తం చేశారు. రామ్మోహన్, చిన్నారి పరిస్థితి ఎలా ఉంది రామ్మోహన్? ఇప్పుడు ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది. అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ ఘటన తర్వాత? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ ఘటన జరిగిన తర్వాత? అధికారులు అయితే
వాళ్ళు ప్రస్తుతం స్పందించిన అయితే ఎమ్మటే స్పందించలేదు. వాళ్ళైతే ఆ గ్రామస్తులు అయితే శ్రీశైలం ఘాట్ రోడ్ పై బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో అధికారులు అప్పుడు వెంటనే స్పందించి మీకు తగిన న్యాయం చేస్తాము, ఇక్కడ నుంచి మీ రక్షణగా మీకు జంతువులైతే రాకుండా మీకు రక్షణ కల్పిస్తామంటూ భరోసానైతే ఇచ్చారు. థ్యాంక్ యూ రామ్మోహన్. విజయవాడ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలోని ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ ను తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏపీహెచ్ఎంఈఎల్ అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు. సంస్థను ప్రపంచ స్థాయిలో పోటీ పడగకు స్థాయికి తీసుకువెళ్లాలని సూచించారు. కార్మికులు, సిబ్బందికి నిబద్ధత, సక్రమ వ్యవస్థ ఉపయోగం, ప్రపంచ స్థాయిలో పోటీకి సిద్ధంగా ఉండటం వంటి అంశాల్లో భరోసా కల్పించారు. సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలి, మిషనరీ పరిశుభ్రంగా ఉంచాలి, యంత్రాలకు ఓవర్ ర్యాగింగ్ చేయాలని, కొత్త రంగులు వేయాలని బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి యూనిట్ ఇది. సెట్ కానీ మిషనరీ కానీ చూస్తూ ఉంటే ఈ దేశానికి అవసరమైనటువంటి అనేక ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించినటువంటి మరమ్మతులు చేసుకోవడానికి కొత్త ప్రోడక్ట్ తయారు పనికొచ్చేంత మిషనరీ ఉంది, షేడ్ కూడా ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు మొత్తానికి పంపిస్తున్నటువంటి మిషనరీ కూడా పెద్ద షెడ్యూల్ ఏమంటారు మిషనరీ కొంచెం కావాల్సిందల్లా ఒకటే, వాళ్ళందరికీ కమిట్మెంట్, మనం కూడా ప్రపంచంతో పోటీ పడాలన్నటువంటి ఆలోచన, ఉన్నటువంటి వ్యవస్థను సక్రమంగా వాడుకొని లాభాలు ఉన్నటువంటి తప్పన ఉంటే తప్పనిసరిగా పోటీ పడడం సాధించినటువంటి హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో యూరియా కొరకు రోడ్డెక్కిన రైతులు రాత్రికి రాత్రి బ్లాక్ మార్కెట్లో యూరియాను అమ్ముతున్నారని ఆరోపించారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు రైతులకు సంఘీభావం తెలుపుతూ గతంలో తమ ప్రభుత్వంలో రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడలేదని పేర్కొన్నారు. రైతులు వరంగల్, ఖమ్మం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఆధార్ కార్డు ఆధారంగా 2 బస్తాలు ఇవ్వాలని, కానీ సకాలంలో ఎరువులు అందక రైతులు ఆవేదన చెందుతున్నారని వారు పేర్కొన్నారు. 500 బస్తాలు రాత్రికి రాత్రి అయిపోయాయని, సెంటర్ నిర్వాహకులు వారిని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కోసం ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోవాలని, లేకుంటే తీవ్ర నష్టం జరగబోతుందని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. థ్యాంక్ యూ శ్రీయా. మహబూబాబాద్ సంబంధించి తొర్రూరు పట్టణంలో అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సంబంధించి ఈ యొక్క ఆందోళనకు సంబంధించి ఈ యొక్క వర్షాకాలం మొదలు నుండి ఇప్పటి వరకు ఆ యొక్క రైతులు అయితే ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క రైతులకు కావాల్సిన ఎరువు కానీ, యూరియా కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు అందడం లేదు. అంటే బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు విమర్శిస్తున్నారు. అంటే ఉమ్మడి రాష్ట్రంలో యూరియా కొరత ఏ విధంగా ఉందో చెప్పులు పెట్టి దానికి ఒక లైన్ గా చెప్పులు పెట్టేది ఖచ్చితంగా ఇప్పుడు అదే పరిస్థితి. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు 10 సంవత్సరాలు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ రైతులకు సకాలంలో రైతు బంధు కానీ, లేకపోతే యూరియా కానీ సకాలంలో అందించిన ఆ చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఆ ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం హాయిలో అదే ఇబ్బందులు రైతులు ఖచ్చితంగా ఇది ఆ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అంటూ అయితే ఆ బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తారు. దీనికి సంబంధించి మనం ఆ తొర్రూరు పట్టణ కేంద్రంలో ఒక
పెద్ద ఎత్తున అయితే నిరసన చేశారు. రైతులు వారికి ఒక ఆధార్ కార్డు పట్టుకొని వెళ్తే దానికి సంబంధించి వారు యూరియా ఒకటే ఇస్తున్నారు. అంటే రైతులకు కావాల్సిన యూరియా బస్తాలు అయితే అందించగా అధికారులు అయితే విఫలం చెందారని అయితే రైతులు లేకుంటే ప్రజా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ఖచ్చితంగా రైతులకు సకాలంలో యూరియా బస్తాలను అందించాలి. అదే విధంగా థ్యాంక్ యూ సల్మాన్. జమ్మూ కాశ్మీర్లో పెను విషాదం చోటు చేసుకుంది. కిష్త్వార్ జిల్లాలో చోసిటీలో భారీ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఒక్కసారిగా వచ్చిన మెరుపు వరదలు ప్రాణాంతకంగా మారాయి. ఇప్పటి వరకు 40 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 160 మందిని కాపాడగా వారిలో 28 మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. మృతుల్లో 2 CIFS సిబ్బంది ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. NDRF, పోలీసులు, ఆర్మీ, స్థానిక వాలంటీర్లు ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇది మాచేల్ మాతా మందిరం యాత్రకు బేస్ క్యాంప్ కావడంతో యాత్రికులు కూడా ఈ విపత్తులో చిక్కుకున్నట్లు చెప్పారు. మాచల్ యాత్ర బేస్ పాయింట్ అయిన చోసిటీలో సహాయక కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని సహాయ కమిషనర్ పంకజ్ శర్మ తెలిపారు. ఈ క్లౌడ్ బరస్ట్ లో భారీ ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. అవసరమైతే వైద్య సౌకర్యాలు, సహాయక వనరులు అందుబాటులోకి తెస్తున్నారని వెల్లడించారు. రెండు NDRF బృందాలు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకోగా అదనపు NDRF బృందాలు, హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచామని అధికారులు తెలిపారు. మాచేల్ మాతా మందిరం సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఉందని, జూలై 25న ప్రారంభమైన ఈ యాత్ర సెప్టెంబర్ 5న ముగియాల్సి ఉందని చెప్పారు. అయితే ఈ పెను విషాదం కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. సిమ్లా, లాహోల్ స్పితి ప్రాంతాల్లో క్లౌడ్ బరస్టులు సంభవించి రహదారులు, నిర్మాణాలు దెబ్బతిన్నాయి. సుమారు 300 మార్గాలను మూసివేసినట్లు అధికారులు చెప్పారు. విద్యుత్ సరఫరా వ్యవస్థ కూడా దెబ్బతిందని వివరించారు. జమ్మూ కాశ్మీర్ అధికారులు ప్రజలకు, యాత్రికులకు సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. 5 అధికారులను 24 గంటల పాటు అందుబాటులో ఉంచి సహాయక చర్యలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. సహాయక చర్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధికారులతో చర్చలు జరిపినట్లు సమాచారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. नए आत्मविश्वास से भरपूर हमारे युवा खेल जगत